ప్రపంచంలో భారతదేశం కల్తీ, భారతదేశంలో తెలంగాణ కల్తీ. ప్యూర్ పక్కా, ఇది రాసి పెట్టుకోండి. ప్రపంచంలో భారతదేశం కల్తీ, భారతదేశంలో తెలంగాణ కల్తీ. అది ఎందుకు? సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ భాషలు ఇక రకరకాలుగా ఒక్కటా రెండా 1,00,000 మిక్స్ అయి ఉంది. నిజంగా అంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచంలో క్రిస్టియన్ మతానికి ఒక 3-4 సపరేట్ ఆల్రెడీ దేశాలు ఉన్నాయి. ముస్లిం మతానికి సపరేటు దేశాలు ఉన్నాయి. బుద్ధిజానికి సపరేట్ దేశాలు. కానీ ఇక్కడ హిందూ మతానికి మాత్రం ఈ ఒక్కటే దేశం, దాంట్లో కూడా కంప్లీట్గా సగం సగం. దీనికోసం మాట్లాడరు, దీనికోసం మాట్లాడేటోడు కొందరు ఏం చేస్తారంటే, నేను చూసిన వేరే ఏదన్నా ఉంటే దాన్ని ఇట్లా 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 దానికి అంటే క్లారిటీ చెప్పడం కాదు, ఎక్స్ప్రెషన్స్ జస్ట్ అప్లై చేస్తారు తప్ప ఎందుకోసం ఇది జరుగుతున్నది, ఎందుకు జరుగుతుంది, ఏమవుతుంది అనేటటువంటిది మీద వాళ్ళకు సోయి ఉండదు. ఇట్లాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఉంది. అసలు ప్రపంచంలో హిందూ దేశం అంటే ఒక్క భారతదేశం తప్ప ఏమీ లేదు. కానీ దీంట్లో 6 మతాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో 6 మతాలు ఉన్నాయి. హిందూ మతం ఒకటైతే, క్రిస్టియన్ మతం ఒకటైతే, సిక్కు, బుద్ధిస్టు, ఇస్లామిక్, జైన్ 6 మతాలు ఇక్కడ ఉన్నాయి. ఇక కులాలకు చెప్తావు, కులాలు విచ్ఛిన్నమైనటువంటి రకరకాలుగా కులాలు, దాంట్లో మిక్స్ ఉన్నటువంటి కులాలన్నీ తెలంగాణలో ఉన్నాయి, మిక్స్ ఉన్నటువంటి మతాలన్నీ తెలంగాణలో ఉన్నాయి. ఈ తెలంగాణ ఈ టోటల్గా భారతదేశానికి డక్కన్ పీఠభూమి ఓన్లీ తెలంగాణ. ఆ తెలంగాణనే సమశీతలమైనటువంటి ప్రదేశము, బతుకుదోవ, అన్ని రకాలుగా ఎదుగుదల